హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు షేన్ నిగమ్ నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా స్పాయిలర్ ఫ్రీ రివ్యూ. విజయ్ రాధాకృష్ణన్ అనే యువ సబ్ ఇన్స్పెక్టర్కు ప్రశాంతమైన హిల్ స్టేషన్లో మొదటి పోస్టింగ్ వస్తుంది. పెద్దగా నేరాలు జరగని ప్రాంతం కావడంతో ఉద్యోగం చాలా సాఫీగా సాగిపోతుందననుకుంటాడు. కాని అక్కడ మనిషి శరీర అవశేషాలు బయటపడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఆ తరువాత వరుసగా కొన్ని అనుమానాస్పద ఘటనలు జరుగుతాయి. ఈ మిస్టరీని పరిష్కరించటానికి విజయ్కు కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంటుంది. అసలు ఈ నేరాల మధ్య ఉన్న సంబంధం ఏమిటి? విజయ్ తన చుట్టూ ఉన్నవారిని నిజంగా నమ్మవచ్చా అనేదే ప్రధాన సస్పెన్స్. సినిమా మొదట్లో కాస్త నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించి వివరణ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే మలుపు అంతకుముందు జరిగిన సంఘటనలను మరో కోణంలో చూసేలా చేస్తుంది. రూకీ పోలీస్ అధికారిగా షేన్ నిగమ్ సహజంగా నటించారు. క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. స్లో బర్నింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, చివర్లో పెద్ద ట్విస్టున్న సినిమాలు మీకు నచ్చితే దృఢం ఒకసారి చూడవచ్చు. నా రేటింగ్ 10కి 6. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్స్టార్లో అందుబాటులో ఉంది. మీరు సినిమా చూసారా? మీ రేటింగ్ను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.